ప్రపంచంలోని అతిపెద్ద గ్యాదరింగ్గా కానుంది ప్రయాగ్రాజ్లో జరిగే ఈ మహాకుంభమేళ. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏకంగా 5,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తుంది. 13 జనవరి 2025 నుంచి మొదలై ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ మహాకుంభమేళాకు దేశం నలుమూలల నుంచి సుమారు 40 కోట్ల మంది భక్తులు వస్తారని ఒక అంచనా. 20,000 మంది వర్కర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. 40 స్క్వేర్ కిలోమీటర్లలో ఉన్న ఈ ప్రదేశంలో భక్తుల కోసం హౌసింగ్, ఎలక్ట్రిసిటీ, రోడ్స్, వాటర్, టాయిలెట్స్, కమ్యూనికేషన్ కోసం టవర్స్, హాస్పిటల్స్, 11 లాంగ్వేజెస్లో AI యాప్ను రూపొందించారు. 35 పర్మనెంట్ ఘాట్లతో పాటు మరో 8 ఘాట్లను ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల కోసం డ్రోన్ కెమెరాలతో పాటు అండర్ వాటర్ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అడ్వాన్స్డ్ ఫైర్ ఫైటర్స్ వెహికల్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కుంభమేళా నిర్వహించడం వల్ల 1,00,000 కోట్ల ఆదాయం వస్తుందని ఒక అంచనా. ఇందువల్ల ఎన్నో ప్రైవేట్ కంపెనీలు సుమారు ఇప్పటి వరకు 3,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్టు అంచనా.